హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులుగా కూరగాయలు, గులాబీలు మీరు చూసారు కదా, దొండకాయలు ఎంత గుత్తులుగా వచ్చినాయో అలాగే గులాబీలు కూడా చూడండి, గుత్తులుగా మొగ్గలు, పువ్వులు. దానికి ఈ ఫర్టిలైజర్ అయితే ఒక్కసారి ఇచ్చి చూడండి. ఇక్కడ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ మట్టి ఒకటైతే ఉంది కదా, అది వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా పెద్ద పెద్ద సైజులో గులాబీలు, ఇక్కడ వీడియో కొంచెం సరిగా రాలేదు, ఇలా వచ్చింది అంటే ఒక 1 మినిట్ వీడియో మాత్రం ఇలా వస్తుంది. ఇలా ఈ బెల్లంలో చాలా ఐరన్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి అయితే ఇది ట్రై చేయండి. ఇది వాటర్లో నానేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది బెల్లం పౌడరే కాబట్టి. ఆల్రెడీ ఇక్కడ మట్టి చూడొచ్చు, మట్టి అంటే రెడ్ కలర్ మట్టి ఉంటుంది కదా, అది నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. అది వాటర్లో నానేసుకున్నాను. ఇందులోనే కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని మొక్కలకైతే ఇస్తున్నాను. అసలు ఒక 4-5 డేస్ నుంచి వర్షం లేదు, ఏం లేదు, బీభత్సంగా ఎండలు అయితే కొడుతున్నాయి. అసలు ఎంత ఘోరంగా కొడుతున్నాయంటే అసలు మార్నింగ్ పోసిన ఈవినింగ్ మళ్ళీ పోయకుండా వాటర్ అసలు అవైతే వడిలిపోయినట్టే ఉంటున్నాయి. ఎందుకంటే మొక్కలు వర్షాలకు బాగా పెద్దగా పెరిగినాయి కదా, ఒక్క పూట వాటర్ పోయకపోతే మాత్రం అస్సలు సరిగా ఉండట్లేవు. అందుకని చెప్పేసి ఇంక అన్ని మొక్కలకు ఇలా మంచి ఇన్ని రోజులు వర్షాలు పడి ఉన్నాయి కాబట్టి మంచిగా వాటర్లో బెల్లం అయితే నానేసి మట్టిలో కలిపేసి ఇస్తున్నాను. కొంచెం వేపిండి కూడా కలుపుకున్నాను ఇలా, ఎందుకంటే ఈ మధ్య కొంచెం వర్షాలు పడి బాగా ఫంగస్ పురుగులు అనేది ఎక్కువ వస్తాయి, ఇన్సెక్ట్స్, అవి కూడా చనిపోతాయి. చూడండి వర్షాలకు మంచిగా మొగ్గలు చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ మొగ్గలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి క్రీపర్ రోజు మొగ్గలు అయితే అసలు లెక్క పెట్టలేనండి మొగ్గలు ఉన్నాయి. అయితే దీనికి కూడా అక్కడక్క మొగ్గని సగం తింటున్నాయి. దీనికి కూడా నేను నెక్స్ట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఒకటి స్ప్రే చేద్దాం అనుకున్నాను. అయితే మనం చేసేది ఆర్గానికే కాబట్టి నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇలా గులాబీ మొగ్గలను సగం తినేస్తూ ఉంటాయి కొన్ని ఇన్సెక్ట్స్, వాటి నుంచి మనం ఇది స్ప్రే చేసినాం అనుకో చక్కగా అసలు అవన్నీ చనిపోతాయి. అది ఆర్గానిక్గా చేయాలి, పెస్టిసైడ్స్ కాదు. ఇక్కడ చూడొచ్చు గులాబీలు అయితే ఎన్ని వచ్చినాయి, అసలు మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడైతే ఇది క్రీపర్ రోజు, చాలా రోజుల తర్వాత నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మామూలు రెడ్ కలర్ రోజు కూడా చూడండి, మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక ఫ్లవర్ అయితే బ్లూమ్ అయింది, దాని చుట్టూ ఇంకా 4 మొగ్గలు ఉన్నాయి. ఆల్రెడీ ఎండకి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎలా ఎండిపోతున్నాయో, చాలా రాలిపోయినాయి. అసలు ఈ వీక్ అంతా నేను ఫ్లవర్స్ కోయలేదు, దాని మూలనైతే చాలా రాలిపోయినాయి ఫ్లవర్స్ అయితే. ఇక్కడ చూడండి పింక్ గులాబీ, ఇంకా వీటికి కూడా ఈ డిసీజ్ అయితే ఉంది, మొత్తం మొగ్గల్ని తినేస్తున్నాయి. మన దగ్గర ఒకటి ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్సమ్ సాల్ట్తో దీనికి మంచి రిజల్ట్ ఉంటుంది, ఇట్లా మొగ్గలు తినే పురుగుల నుంచి కాపాడచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అటువైపు ఇంకా అది మొత్తం కింది వైపు ఉంటాయి, చాలా బ్లూమ్ అయినాయి ఫ్లవర్స్ అయితే ఈ గులాబీలు. మనకు వర్షాలు పడి మనకు డ్రైన్ హోల్ నుంచి కాల్షియం ఐరన్ అనేది కొంచెం ఎట్లనైనా సరే పోషకాలు అయితే వెళ్ళిపోతాయి. కంటిన్యూస్ 2 వీక్స్ 3 వీక్స్ వర్షాలు పడినాయి కాబట్టి మనం పెట్టుకున్న చావద్దలు చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలు. ఇక్కడ పాలకూర కూడా ఎంత బాగుందో. ఇందులో ఒకటి వంకాయ మొక్క కూడా జర్మినేట్ అయింది. ఆల్రెడీ నేను సీడ్స్ వేస్తే అది ఒక్కటే మొలకెత్తింది ఎందుకో. అప్పుడు నేను నర్సరీ మేళలు తెచ్చింది, ఒక్క వంకాయ మొక్క వల్లే సరిగా రాలేదు, ఒక్కటే మొలిసింది. నారేస్తే అన్నీ బాగానే వచ్చినాయి. కానీ ఇంకా ఇక్కడ మంచిగా అసలు మనం కొమ్మల ద్వారా నాటుకున్న చామంతులు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ పర్పుల్ బీన్స్ బెండ మొక్కలు చాలా పెట్టాను, కొన్ని టబ్స్ కూడా కొన్నాను. ఇక్కడ చూసినైతే నిజంగా కూడా అంత ఆశ్చర్యకరంగా ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. దొండకాయలు అయితే అసలు ఒక 1/2 కేజీకి పైగా వచ్చినాయి. ఎన్నేసి వచ్చినాయి అంటే, అయితే దొండకాయల్లో కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది, ఏంటంటే దొండకాయలు వచ్చినాయి కదా, వాటిని కూడా ఒకటి ఏదో పురుగు అయితే తినేస్తుంది, కాయలకంతా హోల్ పెడుతుంది. దీనికి గులాబీ మొగ్గలకు సంబంధించింది అయితే నేను ఇప్పుడు ముందు మళ్ళీ కమింగ్ రాబోయే వీడియోలు అయితే షేర్ చేస్తాను. అసలు ఎంత బాగా వస్తున్నాయి అంటే దొండకాయలు అయితే ఎంత సైజు. మళ్ళీ ఇందులోటి ఉడతలు కూడా చాలా ఉన్నాయి, ఒక 10 ఉడతలు అయితే ఉన్నాయి మన గార్డెన్లో అయితే. అవి కూడా చాలా వరకు కొరికేసినాయి. అయితే ఉడతలు సరే తిని వాళ్ళే, అవి ఎంత తిని వదిలేసినవి మనం కోసుకుందాంలే అనుకున్నాను. నేనైతే అవి తినడంలో నాకేం ఇబ్బంది లేదు, కానీ ఇట్లా పురుగు వచ్చేసి ఏదో మాత్రం హోల్ పెడుతుంది.
పండుగ అంటారు కదా, పండుగ. ఇప్పుడు నాకు బీరకాయలు కూడా కాయలు వచ్చేసినాయి, వాటికి కూడా పండుగ అనేది హోల్ పెట్టింది. మనం ఎంతో కష్టపడి గార్డెనింగ్ చేసుకుంటాము, ఇంకా అంతా అన్ని స్టేజ్ల నుంచి సీడ్స్ పెట్టుకొని ఫ్లవరింగ్ వచ్చి కాయలు అయ్యి ఇంకా తీర మనం హార్వెస్ట్ చేసుకునేసరికి ఈ పండుగ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది అసలు. ఈ పండుగ నుంచి కూడా అంటే దానికి మనము ఏం చేయలేం పండుగ కానీ. అదే ఒకటి స్టిక్ అయ్యేది ఒకటి పేపర్ ఉంటుంది, అది అమెజాన్లో అట్లా దొరుకుతాయి, అది పెట్టుకుంటే ఇంకా దానికి స్టిక్ అయితే తప్ప వాటిని కాపాడలేం, లేదంటే కవర్లు కట్టేసుకోవడమే. కానీ దొండకాయలకి ఏం కవర్లు కడతాం, కట్టలేం కదా మనం. ఇక్కడ చూడండి మొత్తం కూడా అసలు ఇట్లా తినేస్తున్నాయి. అవి హోల్ పెట్టినంటే మొత్తం కూడా ఈ కాయ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇంకా బీరకాయ కూడా అట్లనే అయింది. అందుకే బీరకాయలకైతే మనం కవర్లు కట్టేసుకోవచ్చు, కానీ ఈ దొండకాయలకు చిన్న చిన్నగా ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా, మనం కట్టలేము అసలు. వీటికి సొల్యూషన్ ఏదైనా ఒకటి చేసుకోవాలి. ఇదే స్టిక్ అయ్యేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి నేను ఈవినింగ్ బీర పువ్వులు అయితే అసలు ఎంత బాగా బ్లూమ్ అయినాయో. ఇప్పుడు బీరకాయలు కాయగా మారాలంటే మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ని మనం పాలినేట్ చేసినప్పుడే అది కాయగా మారుతుంది. మనకి ఎన్ని పువ్వులు ఇప్పుడు మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఉంటేనే మనకు కాయలు అయితే, ఇది చాలామందికి డౌట్స్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక చూడండి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండడానికి ఇలా ఉన్నప్పుడు ఇందులో మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ మేల్ ఫీమేల్ చూసుకొని వాటిని పాలినేట్ చేయాలి. చేసే వెంటనే దానికి కాయగా మారి గ్రోత్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ చేసినవి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ పండుగ వీటిని అటాక్ చేస్తుందని కొన్నిగో దీనికి ఆల్రెడీ అటాక్ అయిపోయింది. ఇది ఇక్కడ చేశాను చూడండి, కాయ ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా లాంగ్ సైజ్ బీరకాయలు ఉంటాయి కానీ వీటికి ఇది కొంచెం సైజు కొంచెం తక్కువగానే వచ్చింది. ఇక్కడ ఉన్నాయి, ఈ మొక్క మాత్రం చాలా లాంగ్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి మీకు చూపిస్తాను, ఇక్కడ చేశాను నేను ఆల్రెడీ. ఇక్కడ చిన్నగా మీరు ఇక్కడ చూడొచ్చు అది. ఇంక ఇక్కడ నేను మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అంటే మనకు కాయగా అది పిందెలాగా కనిపించేసి కాయలాగా కనిపిస్తుంది కదా, అది వచ్చి ఫ్లవర్ వస్తే అది ఫీమేల్. మేల్ ఫ్లవర్ వచ్చేసి ఓన్లీ ఫ్లవరే ఉంటుంది. ఇట్లా మేల్ ఫీమేల్ రెండు కలిపి ఇట్లా పాలినేట్ చేసినప్పుడే అది మనకు కాయగా మారుతుంది. లేదంటే అది చేయకపోతే పండుబారి పిందెలు అనేది రాలిపోతాయి. ఇక్కడ చూసారు యాజ్ ఇట్ ఈజ్ నేను ఇలా చేస్తేనే ఇది కాయగా మారుతుంది మనకు. ఎందుకంటే హనీబీస్ ఎక్కువగా ఉన్నప్పుడు హనీబీస్ వచ్చేసి ఈ ఫ్లవర్లో వాలిన హనీబీస్ ఆ ఫ్లవర్లో వాలినప్పుడే మనకు కాయగా మారుతుంది. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మనకు అధికంగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్ ఇలాంటివి ఎక్కువగా అందినప్పుడే కాయలు అనేది విపరీతంగా ఉంటాయి. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ రీసెంట్గా కూడా చూపించాను మనకు ఎంతగానో వచ్చినాయి అనేది. చాలా మిర్చీస్ అయితే కోసాం మనమైతే. మళ్ళీ నేను ఇంకా పోషకాలు మొన్న కూడా చూపించాను కదా, ఏంటి చాక్ పీస్ పౌడరు, అలాగే మస్టర్డ్ పౌడరు, అలాగే ఎగ్షెల్స్ పౌడరు, ఈ మూడు కలిపి ఒక్కసారి మనం అన్ని కలిపి పౌడర్ చేసుకున్నాం అనుకో, వీక్లీ వన్స్ ఇచ్చామనుకో, అందులో ఇంక్లూడింగ్ బెల్లం కూడా చేసుకున్నాం అనుకో, చక్కగా అసలు మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది. ఫ్లవరింగ్ రాలిపోవడం కానీ, ఎక్కువ సైజు ఫ్లవర్స్ రావడం, ఎక్కువ సైజు వెజిటేబుల్స్ రావడం, ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఏం చేసుకోలేని వాళ్ళు ఇలాంటివి చేసేసుకొని వీక్లీ వన్స్ ఒక్కసారి చేసుకున్నారనుకో, అవి వీక్లీ వన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. మామూలుగా రెగ్యులర్గా రోజు మనం బియ్యం వాష్ చేసినవి కానీ లేకపోతే పప్పులు వాష్ చేసిన వాటర్ కూడా అవి కూడా వాటిలో బెల్లం కలిపి కూడా ఇచ్చుకోవచ్చు నార్మల్గా. మనకు వర్షాలు అయితే లేవు కాబట్టి ఇప్పుడు లిక్విడ్ రూపంలో నేను చాలా అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఈ కరివేపాకు కూడా అసలు ఎంత చక్కగా వచ్చిందో. దొండకాయలన్నీ కోసాను, కరివేపాకు కూడా చాలా వచ్చింది, కొన్ని ఫ్లవర్స్ కూడా కోసాను. ఇవన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉండేవి మన సింపుల్గా ఉండేవే. చాలామంది ఎగ్స్ ఆమ్లెట్స్ వేసుకుంటారు, అవన్నీ స్టోర్ చేసేసుకోండి. ఏదైనా ఒక ప్లేట్ పెద్ద ట్రే లాంటిది పెట్టేసుకొని వాటిని ఒక 1 వీక్ పక్కన పెట్టి పౌడర్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఒక 3 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకొని వాటర్లో నానేసాను. ఈ వాటర్ వచ్చేసి అయితే కొంచెం ఎర్ర అంటే మనకు నర్సరీలో దొరుకుతుంది ఎర్ర సాయిల్ ఉంటుంది కదా, రెడ్ సాయిల్, అదిను కొంచెం దాంట్లో వేపపిండి వేసాను. ఎందుకంటే వేపపిండి ఎందుకు వేసానంటే ఇప్పుడు మనకు అవి కాయలు మొత్తం కూడా హోల్ పెడుతున్నాయి కదా, ఫ్లవర్స్ని కూడా హోల్ పెడుతున్నాయి కదా, మట్టిలో ఏమైనా
పురుగులు ఇట్లాంటి ఇన్సెక్ట్స్ ఉన్నా అవి చనిపోతాయి. లేదంటే నేను స్ప్రే కూడా చేస్తాను. నెక్స్ట్ మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. కాబట్టి మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇలా చేసుకున్నవన్నీ కూడా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేనైతే నా గార్డెన్లో ఉన్న కూరగాయల మొక్కలు కానీ అలాగే పూల మొక్కలకైతే అన్నిటికీ